చైనా టెక్నాలజీ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. దాని వేగం కూడా ప్రపంచం కంటే వేగంగా ఉంది. అన్ని దేశాల కంటే అదే వేగంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అందరం ఇప్పుడు 5Gలో ఉన్నాం, కానీ చైనా 6Gకి వచ్చేస్తుంది. బహుశా 2027 మొదట్లో కానీ చివరికల్లా, లేదా 2028 మొదటి కల్లా 6G వచ్చేయడానికి అన్ని ప్లాన్లు చేస్తుంది. ఇప్పుడు అమెరికా, భారత్ లాంటి దేశాలు 6G మీద వర్క్ చేస్తున్నాయి, కానీ 2030-31 కల్లా ఇవి అందుబాటులోకి వచ్చే విధంగా ఇప్పుడు ఈ యొక్క వేగవంతం ఉంది భారత్లో చూసుకున్నట్లయితే. కానీ చైనా ఇప్పటికే మొదటి ట్రయల్ రన్ అయిపోయింది 6G విషయంలో. దానికి సంబంధించి దాదాపు 280 టెక్నికల్ అంటే సాంకేతికతను కూడా భద్రపరిచిందట. ఇప్పటికే 5G విషయానికి వస్తే చైనా 48,38,000 బేస్ స్టేషన్లు కలిగి ఉంది. అలాగే ఇప్పుడు అక్కడ 120 కోట్ల మంది 5Gని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 40 కోట్ల మంది ఈ యొక్క సర్వీస్ని ఉపయోగిస్తున్నారు 5Gని. అలాగే మన దగ్గర 5,18,000 బేస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది చైనా కంటే వెనకున్నామని కాదు, గతం కంటే ముందు ఉన్నామని. గతం కంటే చాలా ముందు ఉన్నాం మనం. ఈ బేస్ స్టేషన్ల విషయం కావచ్చు, లేకపోతే సాంకేతికత విషయంలో కావచ్చు, ప్రజలు ఉపయోగించే విధానం కావచ్చు, అన్నీ కూడా గతం కంటే చాలా వేగంగా ఉన్నాం. చైనాని అందుకోగలుగుతామా అంటే ఖచ్చితంగా అందుకోగలుగుతాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి చైనాలో ఉన్న టెక్నాలజీకి తేడా ఏంటంటే పవర్ అంటే కరెంట్ కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఇదేదైతే ఉందో ఒక పొలిటికల్ పవర్, అది రకరకాలుగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒకే వ్యక్తికి మనము ఒక 10-15 సంవత్సరాలు ఇవ్వం. ఉదాహరణకి ఈరోజు నరేంద్ర మోదీ ఉన్నాడు. నరేంద్ర మోదీని వెనక్కి లాగడానికి అందరము ప్రయత్నాలు చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఎంత విధాలుగా ఇచ్చేయాలో అది చేస్తాయి. విదేశాలతో చేతులు కలిపినా కలుపుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏ విషయంలోనైనా సరే. ఇప్పుడు 9,40,000 ఎకరాలు ఎక్కడున్నాయి? ఒక కోటి కింద ఉన్నాయి. అవసరమా? అదే 9,40,000 ఎకరాలు ప్రభుత్వం అధీనంలో ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చో ఆలోచించండి. ఈరోజు రైల్వే అధీనంలో ఉంటే రైల్వే ఈరోజు ఎంత అభివృద్ధి సాధిస్తుంది? కొన్ని వేల లక్షల కోట్లు సంపాదిస్తుందా? ఈరోజు రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి భూమి ఎంత ఉపయోగపడుతుంది? మరి ఒక కోటి కింద ఉన్నటువంటి భూమి మనకు ఉపయోగపడుతుందా? అంటే కొన్ని విషయాలు చెప్తున్నాను, ప్రతిదానికి అక్కడికి ఇక్కడికి తేగరబయ్యా అని అంటారు మీరు. కానీ ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పాలి మీరు. చైనాలో ఇక్కడ ఏంటి తేడా అనేది చెప్తున్నాను. మనం ఇప్పుడు అన్ని చైనాతో పోల్చుకుంటే మంచిదే, కానీ ఇక్కడ మరి అన్ని విషయాలతో పాటు రాజకీయాన్ని కూడా ఎందుకు పోల్చుకోము? అదే ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం. ఇప్పుడు అక్కడ జిన్పింగ్ ఏం చెప్తే అది చెయ్యాలి. అదే ఆ పార్టీ ఏదైతే ఉందో అది ఏం చెప్తే చేయాల్సింది. ఇంకోటి ఏదైనా చేస్తే వాడిని నరికేస్తారు, అంటే జైల్లోనే చంపేస్తారు, అడగడానికి ఏముండదు. కానీ ఇక్కడ రఫా అన్న వాడిని పట్టుకుంటేనే ఇక్కడ 10 పార్టీలు వస్తాయి. ఇంకా మన జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి. ఒక రాష్ట్రంలోనే 10 పార్టీలు బౌబౌ నరుస్తుంటే ఇక్కడ ఆ దేశంలో ఏం నరుస్తాయి? ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బేగంని, తమిళనాడులో స్టాలిన్ని, కేరళలో విజయన్ని, ఇంకా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ని, వీళ్ళందరినీ ఎదుర్కోవాలి. ఇంకా మిగతా చిన్న పార్టీలన్నింటినీ ఎదుర్కోవాలి. పార్లమెంట్లో ఎవరిని బుజ్జగించాలో తెలియదు, ఎవరిని ఇది చేయాలో అర్థం కాదు. ఈ 10 సంవత్సరాల నుంచి బుజ్జగింపు రాజకీయాలు లేకపోవడం వల్ల ఏమాత్రం అభివృద్ధి అయినా సాధించాం. కాకపోతే ఇప్పటికీ మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకీర్ణంలోనే ఉంది. ఇటు తెలుగుదేశం ఎంపీలు, అటు జేడీయూ ఎంపీలు, ఈ 2 దన్నులు లేకపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వం లేదన్న విధంగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ విజయం సాధించినటువంటిది ఆయన ఈ దన్నుతో ఉన్నా సరే బెదిరిపోయే పరిస్థితి లేదు. అదొక్కటే మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, నేను అదే అంటున్నాను, మీరు కాంగ్రెస్కి అయినా ఇస్తే ఇవ్వండి, దేశం నాశనం అయిపోద్ది, అదైనా మంచిదే. బీజేపీకి ఇస్తే ఇవ్వండి, దేశం ముందుకెళ్తుంది. కానీ సగం ఇవ్వడమే వచ్చిన దరిద్రం. ఈ దరిద్రం ఏంటంటే అది, ఇప్పుడు నరేంద్ర మోదీకి 380 నుంచి 400 వరకు ఇచ్చామనుకోండి, బీజేపీకి తడాక చూపిస్తుంది 10 సంవత్సరాలు. మనం చూసాం కదా చాలా వరకు అలాగే జరుగుతుంది. ఆ సాంకేతికత కూడా మనకి అందిపుచ్చుకోవాలంటే ప్రతి బిల్లు వెంటనే పాస్ అవ్వాలి.